హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం నిన్నటి వీడియోలో ఏం చెప్పుకుందాం అంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ లైన్ అనేది ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్, గ్రీన్ క్యాండిల్ అనేది 20 మూవింగ్ యావరేజ్, బ్లాక్ కలర్ మూవింగ్ యావరేజెస్ ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్. నేను టైం ఫ్రేమ్ ఏది పెట్టానంటే 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాను. మనం ఏం చేద్దామంటే కొద్దిగా బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్తే అర్థమవుతుంది. దాదాపు ఒక 3-4 మంత్స్ బ్యాక్కి వెళ్తే నేను ఎంతవరకు వాస్తవం చెప్పాను, ఏదో మిమ్మల్ని మభ్య పెట్టడానికి చెప్పానా, అది నిజంగా మార్కెట్లో జరుగుతుందా అనే విషయం చూద్దాం. ఒకనే చాలా వెనకకి వచ్చాం, ఒక 1 మంత్ 1.5 మంత్ వెనకకి వచ్చాం. ఎక్కడైనా మనం చేసేది కరెక్ట్ ఉంటే అయిపోతుంది. ఓకే అండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి ఇక్కడ డాటా అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా అనే విషయం అర్థం చేసుకుందాం. వీడియో లెంత్ అవుతుందని ఫీల్ కాకండి. సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. నిన్నటిది అయిపోయినాయండి. ఇక్కడ ఏమైంది, 20 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ అసలు ఇక్కడ ఉందా అండి? ఎక్కడెక్కడో ఉంది. ఓకే అండి, మనం వచ్చినప్పుడు వివరించుకుందాం. ఓకే అండి, దాని గురించి బాధ లేదు. ఓకే అండి, వీడియో లెంత్ అయితే కానివ్వండి, కానీ మనం చెప్పుకున్న సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి. ఓకే అండి, ఓకే మనం ఏం చెప్పుకుందాం, ఇక్కడ 10 బిఫోర్ ఏర్పడ్డది. సో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మన పాత దాని ప్రకారం ఏం చేయొచ్చు అండి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మీద ఎక్కడన్నా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన 1:1 వచ్చింది. మరి ఇక్కడ ఒక లోయర్ ఫామ్ చేసింది, ఇక్కడ లోయర్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏంటిది, జిగ్జాగ్ ఉన్నాయి, జిగ్జాగ్ ఉన్నాయి, కానీ మనం అనుకున్నట్టు సెటప్ అనేది రాలేదు. ట్రేడింగ్ సెటప్ వచ్చినప్పుడు చెప్పుకుందాం, కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకుందాం. అయిపోయిన దాని గురించి ఊరికే చెప్పుకున్నా కూడా మనకు బోరింగ్ అనేది ఉంటుంది. చూద్దాం. ఓకే అండి, ఏం చేస్తుంది మార్కెట్ అనేది. ఓకే అండి, ఓకే ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఓకే మనకు రైల్వే ట్రాక్ ప్యాటర్న్ లో ఉంటాయి. ఇక్కడ ఏముంది, మార్కెట్ అనేది ఆల్రెడీ ఏమైంది, ఒక జిగ్జాగ్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక జిగ్జాగ్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒక జిగ్జాగ్ ఉంది. ఏం చెప్పాను, ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ ఉంటుందో, ఏంటది 20 మూవింగ్ యావరేజ్ అనేది ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది. దీనికి పనిచేస్తుంది, ఒక సపోర్ట్ గా పనిచేస్తుంది. వీడికి వచ్చింది, మార్కెట్ ఏం చేసింది, సపోర్ట్ తీసుకుంది. అంటే దీన్ని హైలో ఎంటర్ అవుతాం, దీనిలో స్టాప్ లాస్ పెడతాం. ఓకే, వెరీ సింపుల్. అంటే వెరీ సింపుల్ అండి. ఏంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. కాకపోతే అప్పటికే ఆఫ్టర్ ఇక్కడ 13 అంటే ఎంత అంటే 2 అయిపోయింది. ఏమైపోయింది, 2.5 అయిపోయింది. కనుక ఎంట్రీ తీసుకోం. దట్స్ వై ఎంట్రీ తీసుకోం. మిగతా ఏ సందర్భంలో ఏం చేస్తామండి, మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఏం చేద్దాం అనే విషయం చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు రాలేదు కావచ్చు, భవిష్యత్తులో మంచిగా వస్తుంది కావచ్చు. చూసారు కదా, 20 మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి కిందికి వచ్చిన తర్వాత, ఓకే అండి, మార్కెట్ అక్కడికి అయిపోయింది అనే విషయం చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లియర్ కట్ గా చూడండి. ఏం చెప్పాను, ఒక రేజింగ్ ఏం చెప్పాను, 20 మూవింగ్ యావరేజ్ మీద. అంటే మనం అనుకున్న సినారియో అయితే కాదు. ఏంటంటే మనం అనుకున్న సినారియో కాదు. మన సినారియో వస్తేనే చెప్పుకుందాం, రాకుంటే చెప్పేది ఏం లేదండి. మనం ఎక్కడ వచ్చింది అని బట్టి అక్కడ ఒక్కదాన్నే చూపెట్టే రకం కాదు నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన సినారియో వచ్చినప్పుడు చెప్పుకుంటే మనకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, చెప్పుకుందాం, చూద్దాం ఏమవుతుంది అనేది. సో మన రేజింగ్ ఏంటంటే రేజింగ్ వచ్చింది, 10 లోపు వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మరి ఏం చేస్తుంది అనే విషయం చూడండి. మార్కెట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే అండి, మార్కెట్ మన స్టాప్ లాస్ ఇటు కాకుండా తిరుగుతూనే ఉంది. సో ఏం చెప్పాం, ఇక్కడ నుండి మార్కెట్ ఇక్కడ మీదికి వెళ్తే ఏమొస్తుందని చెప్పుకుందాం, ఫాల్స్ బ్రేక్అవుట్ వస్తుందనే విషయం చెప్పుకుందాం. చూద్దాం మార్కెట్ ఏం చేసింది అనేది. సో మనం చెప్పుకున్నది ఇక్కడ ఏం రాలేదు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే అండి, వచ్చినప్పుడు ఏం చేద్దామండి, చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం అంటే వచ్చినప్పుడు చెప్పుకుందాం. మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకుందాం క్లియర్గా. ఏంటది, 50 మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ అనేది 200 మూవింగ్ యావరేజ్ కనుక క్రాస్ చేస్తే, దేన్ని క్రాస్ చేస్తే 200 మూవింగ్ కనుక క్రాస్ చేసినట్లయితే, ఇక్కడ నుండి ఇక్కడ క్యాండిల్స్ ఇక్కడ నుండి ఇటు క్రాస్ చేసింది. ఈ విధంగా క్రాస్ చేసినప్పుడు రేజింగ్ ఏంటది, రేజింగ్ లో కనుక క్రాస్ చేస్తే ఏం చెప్పుకుందాం, మంచి షార్ప్ మూవ్ ఉంటుంది. ఒకవేళ ఇది ఒక 50 మూవింగ్ యావరేజ్ అనుకోండి, ఇది ఒక 20 మూవింగ్ యావరేజ్ అనుకోండి, ఇవి రెండు కూడా 200 మూవింగ్ యావరేజ్ కనుక కింది సైడ్ క్రాస్ చేస్తే ఏం చెప్పుకుందాం, సెల్ సైడ్ షార్ప్ మూవ్ ఉంటుంది అంటాం. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. మనం చెప్పుకున్నది ఏం చెప్పుకుందాం అనే విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, అంటే అక్కడ మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనే విషయం చూడండి. ఓకే, మార్కెట్ అనేది నెక్స్ట్ డే ఏం చేసిందండి, మీది ఎక్కడో ఓపెన్ అయింది. అంటే రేజింగ్ ఆర్టీపీ అని వచ్చింది.
ఇక్కడ ఇప్పుడు ఒక కీలకమైంది చూద్దాం. మార్కెట్ ఇక్కడికి అచ్చుడుతో ఇప్పుడు ఏం చేయాలి, ఇవి రెండు అవుతుంది కనుక పడుతున్న మార్కెట్ అనేది ఏంటంటే పడుతున్న మార్కెట్ ఏం చేయాలి, ఈ క్యాండిల్ కంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మీదికి పోవాలి. 200 ఇక్కడ తీసుకొని పోతే కరెక్ట్, లేకుంటే తప్పు. ఏం చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఎంత రెస్పెక్ట్ చేస్తుంది చూడండి ఆ లెవెల్ని. ఓకే, సెకండ్ టైం సపోర్ట్ తీసుకోండి అంటే మనం చెప్పుకున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసింది, సెకండ్ టైం సపోర్ట్ తీసుకుంది, ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది. సో థర్డ్ టైం ఏమైంది, ఆ రోజు క్లోజ్ అయింది. ఏమైంది, మార్కెట్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తెల్లారి కింద ఓపెన్ అయింది. ఏమై ఓపెన్ అయింది, 200 మూవింగ్ కింద ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డేకి సంబంధించింది. ఆ రోజు చెప్పాను కదా, ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ జోన్గా ఉంటుంది మీది ఉండి కిందికి వచ్చినప్పుడు. ఈ విషయాన్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. ఈ విధంగా అర్థం చేసుకుంటే మార్కెట్లో మనం నష్టం చేయకుండా ఇంకా హెవీ సెల్ సైడ్ ఉండడానికి అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అవకాశాలు అంటే ఏ విధంగా ఉంటాయంటే తక్కువ ఉండడం జరుగుతుంది. అదే 200 మూవింగ్ యావరేజ్ ఏం చేసింది, అదే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఏంటది ఇక్కడ 50 మరియు 20 మూవింగ్ యావరేజ్ ఏ విధంగా ఉన్నాయి, ఒక జిగ్జాగ్ గా ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయి, జిగ్జాగ్ గా ఉన్నాయి. అంటే ఈ 50 మూవింగ్ యావరేజ్ ఉన్నంత వరకు కూడా మార్కెట్ అనేది ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. ఏమవుతుంది, కన్సాలేషన్ అవుతుంది. దాన్ని ఎప్పుడైతే బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో మార్కెట్ అనేది ఏ విధంగా బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది, ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్పడానికి ఏం లేదండి, మనం చెప్పుకున్న ఫార్ములా ప్రకారం అయితే కాదు. ఓకే, మార్కెట్ అనేది మనం చెప్పుకున్నట్టు కాదు. ఓకే అండి, చూద్దాం. ఇక్కడ మనకి ఇలాంటి అవకాశం అనేది ఇవ్వలేదు. ఇలాంటి టైంలో మీకు ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే 20 మూవింగ్ యావరేజ్ కింది సైడ్ క్రాస్ చేస్తుందో షార్ప్ ఫాలింగ్ ఉంటుంది. మార్కెట్లో ఏముంటుందండి, షార్ప్ ఫాలింగ్ ఉంటుంది. ఆ విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. అలా అని ఈ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ఇస్ నాట్ గుడ్ అని కాదు, వెరీ గుడ్. ఓకే, ఎప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేసింది, 2050 కింద ఉన్నాయి. ఓకే, ఇదంతా కూడా కరెక్ట్ లేదు. కరెక్ట్ ఉందా, లేదు. రేజింగ్ అనేది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఏం చేసింది, ఎగ్జాక్ట్ నేను ఏం చెప్పాను ఇక్కడ వచ్చింది. ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఒక రెస్టెంట్ జోన్ గా ఉంటుంది. అంతకుముందు ఒకసారి ఏమొచ్చింది, 2 టైమ్స్ ఒక సపోర్ట్ జోన్ గా వచ్చింది. సో ఈ విషయాన్ని ఏం చేస్తారు, ఈ విషయాన్ని మనం కనుగొనాలి. సో అక్కడ మనము ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ పాయింట్ లో మనం ఏం చేయొచ్చు, మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మీద స్టాప్ లాస్ పెట్టచ్చు. సో మార్కెట్ అనేది ఫాలింగ్, ఏంటంటే మార్కెట్ అనేది ఫాలింగ్. ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు ఎవరు కూడా ట్రేడింగ్ చేయరండి. ప్రతిరోజు ట్రేడింగ్ చేయడానికి అవకాశం మార్కెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గ్రహించండి. నిన్నటి వీడియోని 1-2 సార్లు చూడండి. ఓకే, మీకు ఏదైనా వచ్చిన రోజు మీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది, వచ్చిన రోజు నీట్గా అర్థమవుతుంది. ఓకే అండి, ఇక్కడ ఏం చేసింది, మనకు ఇక్కడ చూసినట్లయితే అంతకుముందు 20 మూవింగ్ యావరేజ్ చెప్పుకున్నట్లయితే ఫాలింగ్ మూవింగ్ యావరేజ్ వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడ మార్కెట్ ఫాల్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లైన్ లో స్టాప్ లాస్ పెట్టచ్చు. ఓకే అండి, మనకు కావాల్సింది ఏంటిది, 200 మూవింగ్ యావరేజ్ సంబంధించిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనేది కావాలి. 2 ఎగ్జాంపుల్స్ వచ్చాయి, 2 ఎగ్జాంపుల్స్ వచ్చింది. కానీ మార్కెట్ రేజింగ్ ఉన్నప్పుడు, 200 మూవింగ్ యావరేజ్ రేజింగ్ ఉన్నప్పుడు, ఫాలింగ్ ఉన్నప్పుడు అలాంటి కండిషన్ అనేది మనకు రాలేదు. ఓకే అండి, ఇక్కడ ఏం చేసింది, కింద నుండి మీదికి క్రాస్ చేసింది. ఏం చేసింది, కింద నుండి మీదికి క్రాస్ చేసింది. క్రాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా ఉంటుందట, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫెయిల్ కావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాను. కింద నుండి మీది క్రాస్ చేసింది. ఇక్కడ మనం ఎలాంటి ట్రేడ్ అని చేయకూడదు. ఏమైంది, ఫెయిల్ అయింది. నిన్నటి వీడియోలో చెప్పాను, చాలా పెద్ద క్యాండిల్ తోటి ఒకటేసారి రివర్సల్ అవుతుంది అని. ఈ విధంగా ఒక ఫాల్స్ బ్రేక్అవుట్స్ నుండి మనం ఏం చేయొచ్చు అంటే మన లాభాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు అంటే ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో మార్కెట్ని అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. ఏంటంటే చాలా ఉత్తమం. ఓకే అండి, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన స్టాప్ లాస్ హిట్ అయ్యాక మార్కెట్ ఎటు వెళ్ళినా మనకి డబ్బులు ఇస్తుందా, ఇయ్యదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్న ప్రకారం వచ్చింది. ఇది చూడండి, ఏంటంటే ఇది ఒక రేజింగ్ ఆర్టీపీ. ఏంటంటే రేజింగ్ అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ ఏం చేస్తుందండి, ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది, మీదికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది, లేకుంటే కన్సాలేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏది, ఈ విధంగా ఉన్నప్పుడు, ఏది 20 మూవింగ్ యావరేజ్ ఇవన్నీ క్రాస్ చేసి ఆ రోజే క్రాస్ చేసి ఉంటే ఏముంటుందంటే కన్సాలేషన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మార్కెట్ ఏమైంది, కంప్లీట్ క్వైట్, అంటే కంప్లీట్ క్వైట్ గా ఉంది. ఏముందండి, కంప్లీట్ క్వైట్ గా ఉండడం జరిగింది.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మార్కెట్లో మనం అనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే రాలేదు, రానంత మాత్రం మనం ఏం చేయలేం. వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పే సబ్జెక్ట్ ప్రీవియస్ వీడియోలో ఉంది, ఆ వీడియోని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. రేజింగ్ సంబంధించి అంటే 20 మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ అనేది రాలేదు. మన ఎంట్రీ అనేది ఎక్కడ అండి, ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసింది ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ పాయింట్ ఇక్కడ ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ పాయింట్ ఏం చేసింది, 1:1 అనేది ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయింది టార్గెట్ అనేది. కానీ మనం అనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం రావడం లేదు. అది మనకి ఏంటంటే, మేము ప్రీ ప్లాన్ గా చెప్పేది ఉంటే ఏదో చెప్పేవాడిని, కానీ ప్రీ ప్లాన్ కాదు కదా, అది ఉన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, జెన్యూనిటీ గా చెప్పాలనుకుంటున్నాను. సో వచ్చినప్పుడు చెప్పుకుందాం, రాకుంటే లిమిట్ అండి. ఈ మనం ఎంత చేసుకుందాం అంటే 10 నిమిషాలు పట్టని, 15 నిమిషాలు పట్టని, 20 నిమిషాలు పట్టని. ఓకే అంటే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఎక్కడో గ్యాప్ డౌన్ అయినట్టుందండి. గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ సంథింగ్ ఈజ్ లైక్ ఇది ఎక్కడ ఓ ప్లే అవుతుంది, కానీ ఎక్కడ అనేది మనకు కనబడతలేదు. ఓకే అండి, చూద్దాం, మళ్ళీ ప్లే చేసుకొని చూద్దాం. ఓకే అండి, ఓకే, నో గ్యాప్ అప్, ఆ రోజు అయిపోలేదు మార్కెట్ అనేది. ఓకే అండి, మనం అనుకున్న ప్రకారం బెస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రం రాలేదు. ఓకే అండి, ఏదన్నా ఒక రోజు మార్కెట్లో నేను అనుకున్న ప్రకారం వస్తే మీకు ఆ స్క్రీన్ షాట్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది, దాన్ని గుర్తుంచుకోండి. ఓకే అండి, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏం చెప్పుకుందాం అండి, జిగ్ జాక్ ఏంటది 20-50 మూవింగ్ యావరేజ్ అని జిగ్ జాక్ ఉంది. జిగ్ జాక్ ఉంటే ఏం చేయాలి, ఈ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరికి అచ్చుతో ఏం చేస్తుంది, సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. సో కింది సైడ్ వెళ్ళకుండా మనం ఏం చేస్తాం, జాగ్రత్త పడాలి. ఓకే, ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏంటంటే, నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే ఏమైంది అనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, ఈ వీడియో నేనైతే సాటిస్ఫైకి లేను, ఎందుకంటే నేను అనుకున్న ప్రకారం మార్కెట్లో మనకు ఛాన్స్ ఇవ్వలేదు, అంటే అలాంటి ఫార్మేషన్ అనేది రాకపోవడం మన బ్యాడ్ లక్. ఏంటంటే బ్యాడ్ లక్, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అది రాకపోవడం చాలా బ్యాడ్ లక్. ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ 50-20 మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ కింది సైడ్ క్రాస్ చేసి వస్తే మనం అనుకున్నట్టు వచ్చినట్టు, లేకుంటే రానట్టు. ఏం చేద్దాం అనే విషయాన్ని చూద్దాం. ఓకేనా, మార్కెట్ ఏం చేస్తుంది, అప్ సైడ్ వెళ్తుంది, మనకు అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటూనే వెళ్తుంది. ఓకే, ఏం చేస్తుందంటే అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంటూనే వెళ్తుంది, కానీ మనం అనుకునేది ఏదైనా వస్తుందా అంటే ఏది రాలేదు. రేజింగ్ ఆర్టీపీ టక్క వెళ్ళిపోతుంది. మార్కెట్ ఏమైంది, గ్యాప్ అప్ అయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనం చెప్పుకున్న ప్రకారం ఇక్కడికి వెళ్ళుతో ఏం చేస్తాం, ఎంట్రీ తీసుకుంటాం దీని మీద. ఓకే అండి, మరి దాని మీద ఎంట్రీ తీసుకుందాం అంటే మనకు అవకాశం ఉందా, లేదు. ఎందుకు లేదనే విషయాన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే అండి, మార్కెట్ ఏం చేస్తుంది, కన్సాలేషన్ అవుతుంది, చాలా ఫాస్ట్గా పెట్టాను, అయినా మనకు కావాల్సింది అయితే ఇంకా రాలేదు. చూద్దాం, ఇంత ఫాస్ట్ని మనం తట్టుకోలేమండి. ఓకే, నో బడీ కెన్ సేస్. ఓకే అండి, ఎవరు కూడా ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయరు, కానీ మనం అనుకున్న ఎగ్జాంపుల్ అనేది రాకపోవడం బ్యాడ్ లక్ అండి. ఏంటంటే ఎగ్జాంపుల్స్ రాకపోవడం బ్యాడ్ లక్, దానికి నేను ఏం చేయలేను. ఓకే అండి, నేను చెప్పిన కంటెంట్ మాత్రం అర్థమైతే చాలు. నిన్నటి వీడియోని 1-2 సార్లు చూడండి, ఆ కంటెంట్ అర్థం చేసుకొని వచ్చినప్పుడు మీరు ట్రేడింగ్ చేయండి. ఏం చేస్తారండి, వచ్చినప్పుడు ట్రేడింగ్ చేయండి. నేను ఏం చెప్పాను, ఎప్పుడు కూడా మార్కెట్లో 50 ఇవి జిగ్ జాక్ ఉంటే మనం మార్కెట్ని అవాయిడ్ చేయడం ఉత్తమం అనే విషయం చెప్పాను. ఓకే అండి, ఇది వెరీ న్యాచురల్ పాయింట్. ఇక్కడ ఏమైంది, 200 మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఏమైంది, మార్కెట్ అనేది ఫాల్ కావడం జరిగింది. ఇక్కడ ఇది మంచిగా ఉంది, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది. అంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా పని చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు. అక్కడికి వెళ్ళుతో ఏం చేయొచ్చు, మనం సెల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే సెల్ చేయొచ్చు. ఈ జిగ్ జాగ్ మూమెంట్ లో ఏమవుతుందనే విషయాన్ని చూద్దాం. ఓకే అండి, చాలా టైం అవుతున్నట్టుంది, బట్ ఒక్క మంచి ఎగ్జాంపుల్ వచ్చినా క్లోజ్ చేద్దామన్న ఒక్క మంచి ఎగ్జాంపుల్ కూడా రాలేదు. ఏం రాలేదండి, ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా రాలేదు. రాకపోవడం వెరీ బ్యాడ్ లక్. ఓకే అండి, మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, నో గుడ్ ఎగ్జాంపుల్స్. ఏంటంటే ఎలాంటి మంచి ఎగ్జాంపుల్స్ అనేది రాలేదు. వచ్చినాయా, రాలేదు ఇప్పటి వరకు అయితే. సో మనం ఏం చెప్పుకుందాం, ఇక్కడ జిగ్ జాక్ ఉంటుందనే విషయం చెప్పుకుందాం. ఈ జిగ్ జాక్ లో ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, స్టాప్ లాస్ హిట్ కావడం జరుగుతుంది. ఓకే అండి, ఇంకొక రోజు చూద్దాం, రాకుంటే ఈ వీడియోను క్లోజ్ చేద్దామండి.
ఓకే, నేను చెప్పిన కంటెంట్ మాత్రం అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ కూడా రాలేదు, కొద్దిగా ఫాస్ట్గా పెట్టుకుందాం. ఓకే అండి, ఓకే ఇక్కడ ఏంటంటే నేనేం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ అనేది ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ అనేది దేనిగా ఉంటుందని చెప్పాను, ఒక రెసిస్టెన్స్ ఉంటుందనే విషయం చెప్పాను. ఇక్కడ ఏం చేసింది, రెసిస్టెన్స్ పేజ్ చేసింది. ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. ఓకే, ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ విధంగా క్రాస్ చేస్తుందో ఏంటది, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది, ఏంటిది, మార్కెట్ ఇక్కడ ఏం చేసిందండి, అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకుంది. ఏంటది, ఈ విధంగా క్రాస్ చేసింది. క్రాస్ చేసినప్పుడు 200 మూవింగ్ కార్డ్ ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ పేజ్ చేస్తుందో. రెసిస్టెన్స్ పేజ్ చేశాక ఎప్పుడైతే ఈ విధంగా 20-50 మూవింగ్ యావరేజ్ కింద ఉండి ఏంటిది, దేన్ని క్రాస్ చేయాలా, 200 మూవింగ్ యావరేజ్ ఏదన్నా ఒకటి క్రాస్ చేస్తే మార్కెట్లో షార్ప్ మూవ్ అనేది ఉంటుంది. సో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఏమొచ్చిందండి, రావడం జరిగింది. ఏమైంది, ఆ మూవ్ వచ్చింది. ఆఫ్టర్ డే నెక్స్ట్ డే ఏం చేసింది, మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది. క్లోజ్ అవడం తోటి ఇక్కడ ఏం చేయొచ్చు, మనం సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఏమైంది అనే విషయం చూద్దాం. ఓకే, మార్కెట్ చూసారు కదా, అదే 200 మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, మార్కెట్ అని రెస్పెక్ట్ చేస్తుంది. మీదికి వెళ్తుందా, వెళ్ళడం లేదు. ఓకే అండి, అదే మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేస్తూ అక్కడక్కడనే మార్కెట్ అనేది ఉండడం జరిగింది. మార్కెట్ అనేది ఉండడం జరిగింది. ఓకే అండి, ఇక్కడ మనం చెప్పుకోవడానికి మంచి ఎగ్జాంపుల్ అనేది రాలేదు, వెరీ బ్యాడ్ లక్. ఓకే అండి, మార్కెట్లో నేను చెప్పిన పాయింట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, 13 నాడు స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా ఉంటుందన్న విషయం చెప్పాను. అక్కడికి వెళ్ళడంతో ఏం చేసింది, రెసిస్టెన్స్ పేజ్ చేసింది, మార్కెట్ ఫాల్ అయింది. ఇంకొక విషయం ఏం చెప్పాను, 20 మూవింగ్ యావరేజ్ ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పాను. మన టార్గెట్ ఏంటిది, 20 మూవింగ్ యావరేజ్ ఏంటిది, రీచ్ అయింది. ఏమైందండి, రీచ్ అయింది. మళ్ళీ ప్లే చేసుకుందాం. ఓకే అండి, ప్లే చేసుకుంటే మనకు కావాల్సిన డబ్బులు అనేది ఏం చేసింది, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చిందండి, మార్కెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇది పర్ఫెక్ట్ మనందరికి తెలుసు, ఏంటది, ఈ విధంగా ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఫాలో అవుతుందనే విషయం ఎందుకు అనేది ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసాం. ఓకే అండి, ఎక్కడ కూడా మనకు మంచి ఎగ్జాంపుల్ అనేది రాలేదు, ఇప్పటివరకు వచ్చిందా అంటే రాలేదు, వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ మార్కెట్ అనేది మీ సైడ్ వెళ్ళాలి, ఇట్ సైడ్ కన్సాలేషన్. ఓకే, మార్కెట్లో ఎక్కడ కూడా మంచి ఛాన్స్ అనేది రాలేదు. ఓకే అండి, మనం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ అనేది రాలేదు. నేను ఏం చెప్పాను, 200 మూవింగ్ యావరేజ్ దేనిగా ఉంటాయని చెప్పాను, ఒక రెసిస్టెన్స్ ఉంటాయని చెప్పాను. అన్నట్టు అక్కడ ఏమైంది, ఒక రెసిస్టెన్స్ గా ఉంది. దేనిగా ఉందండి, ఒక రెసిస్టెన్స్ గా ఉంది. మంచి లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామంటే అవకాశం అనేది లేదు. వచ్చిందా అండి, లేదు. కానీ మనకి ఏం చెప్పుకుందాం, దీని ప్రకారం మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ కూడా మనకు మంచి ఆపర్చునిటీ అనేది రావడం లేదు. చూసారా, 200 మూవింగ్ యావరేజ్ ఎంత అద్భుతంగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఓకే, ఎప్పుడైతే నేను ఏం చెప్పానండి, ఎప్పుడైతే ఈ విధంగా మీద ఉండి కింది క్రాస్ చేసి క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అనే విషయం చెప్పాను. కానీ ఆ కండిషన్స్ ఎప్పుడు చెప్పాలనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఏం చేసుకుంటారు, అర్థం చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఓకే అండి, ఇప్పటి వరకు ఒక ఎంట్రీ కూడా మంచి ఎంట్రీ కూడా రాలేదు. వచ్చిందా, మంచి ఎంట్రీ కూడా రాలేదు. ఓకే, రానప్పుడు మనం ఏం చేయలేం. చాలా ఫాస్ట్గా పెట్టాను, ఎక్కడైనా ఎంట్రీ వస్తే దాని గురించి చెప్పుదామని, కానీ ఎక్కడ కూడా రాలేదు. ఇంతటితో ఏం చూస్తుందా అండి, ఈ వీడియోని క్లోజ్ చేసుకుందాం. ఇక